హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. వృషభ రాశి వాళ్ళకి 25, 26, 27, 28వ తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఎగిరి గంతేస్తారు. నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ వృషభ రాశి వాళ్ళు జీవితంలో కొన్ని రకాలైనటువంటి కష్టాలు సమస్యలన్నీ చూసిన తర్వాత చాలా కాలం కూడా వీళ్ళు సమస్యల్లో ఇబ్బందుల్లో చెప్పే సమస్యలు కొన్ని బయటికి చెప్పుకునే, కొన్ని బయటికి చెప్పుకోలేని ఇట్లాంటి సమస్యలతో చాలా రకాలుగా ఇబ్బందులు అనేవి పడ్డారు. అలాంటి వాటి తర్వాత వీళ్ళేంటంటే ఇప్పుడు వీళ్ళ జీవితంలో అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అదృష్టం అనేది పట్టి ఆ దైవానుగ్రహం అనేది ఈ వృషభ రాశి వాళ్ళ మీద పడి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూడండి. అలా చూడటం వల్ల మీకు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. అచ్చంగా ఈ లాభాలతో పాటుగా సమస్యలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పరిస్థితులు మన మీద పగబట్టచ్చు, పరిస్థితుల కన్నా కూడా ఎక్కువగా మన చుట్టూతో ఉండే మనుషులు పగబట్టచ్చు. కాబట్టి మన దగ్గరికి సమస్యలు రాకపోయినా పక్కన వాళ్ళు సైలెంట్గా ఉంటారు కదా, ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడం కోసం చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా చెప్తాను. అవి చేయటం వలన మీకు బాగా యూజ్ అవుతాయి. కాబట్టి పూర్తిగా చూడండి. ఈ వృషభ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి రాశి పరంగా వీళ్ళది 2వ రాశి. ఈ రాశికి అధిపతి ఏంటంటే శుక్రుడు. ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే జీవితంలో చాలా రకాలుగానండి చిన్నప్పటి నుంచి కూడా రకరకాలైనటువంటి సమస్యలు పడి అట్లా వాటిట్లో నలుగుతా, మంచి చెడు ఆ కష్టాల్లో నలుగుతా పెరిగినటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళకి ఏంటంటే జీవితంలో మంచి చెడులు, కష్టాలు, సుఖాలు అన్నీ కూడా చాలా వరకు కూడా తెలుసు. ఒక అనుభవం అనేది ఏర్పడుతూ ఉంటుంది అనమాట. వయసు తక్కువ అయినప్పటికీ వీళ్ళకి ఏంటంటే అనుభవం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో, అలాంటి కఠినమైనటువంటి మనసుల మధ్య పెరిగారు. కాబట్టి అవన్నీ కూడా వీళ్ళకి తెలుసు. ఈ వృషభ రాశి వాళ్ళు నిజంగా చాలా చాలా మంచి వాళ్ళు, చాలా దయగలిగినటువంటి మనస్తత్వం అనమాట. ఒకవేళ వీళ్ళకి ఏంటంటే అసలు వీళ్ళకి ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి స్థితిలో కూడా వారికి ఉన్న దాంట్లో వాళ్ళు తినేటటువంటి ఒక ముద్దలోనైనా సరే పక్కన వాళ్ళకి కాస్తో కుస్తో పెడదాం, ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే అట్లా ఆలోచన చేసేటటువంటి మనస్తత్వం ఈ వృషభ రాశి వాళ్ళకు ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే చిన్నప్పుడు కష్టాలు పడ్డారు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళ జీవితంలో ఇలాంటివన్నీ చూసుంటారు కదా. అంటే ఎవరి దగ్గర కన్నా వెళ్ళి వీళ్ళు ఏదన్నా అడిగినప్పుడు, చిన్నపిల్లలప్పుడు అవ్వచ్చు, ఇట్లా పరిస్థితులు బట్టి కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు డబ్బు పరంగా ఏదన్నా అవ్వచ్చు. అవతల వాళ్ళు ఏంటంటే మా దగ్గర లేవు, పో అవతలకి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ చిన్న మనసు అనేది ఎంత దెబ్బతినుందో, ఎంత గాయపడిందో అది వాళ్ళకు తెలుసు. కాబట్టి అవతల వాళ్ళకి ఆ బాధ అనేది అర్థం కాకూడదు, వాళ్ళు కూడా ఇలాగే ఫీల్ అవుతారని వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి చేతనైనటువంటి సహాయం చేయడానికి వీళ్ళు ముందుగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు. అలాగే వీళ్ళకి ఏంటంటే ఆ మంచితనం వలన చాలా వరకు కూడా వీళ్ళ జీవితంలో మొండి సమస్యల నుంచి బయటపడి దైవానుగ్రహం వల్ల వీళ్ళు సేఫ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఈ చేత్తో దానం చేసినప్పుడు మనకు దేవుడు తెలియకుండా 4 రకాలుగా తలుపులు తెరిచి మనకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఇచ్చేటట్లుగా చేస్తాడనమాట. మనం అది మంచి మనసుతో అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే సెల్ఫిష్గా దానాలు చేస్తారు, మాకేదో కలిసి రావాలి, దానం చేస్తే దరిద్రాలు పోతాయి, అది ఇదని చెప్పేసి స్వార్థపూరితమైనటువంటి మనసుతో దానం చేస్తారు. అలా చేయటం వల్ల మనకి ఎప్పుడు కూడా కలిసి రాదు. మనము ఏంటంటే మన కడుపులో మనం సహజంగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి కడుపులో ఒక ఫీలింగ్ వచ్చి అలా దానం చేసినప్పుడు మాత్రమే మనకు దైవానుగ్రహం అనేది కలిగి మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలు, దోషాలు పోయి మనకు 4 దిక్కుల నుంచి కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ గొప్ప మనస్తత్వం అనేది ఈ రాశి వాళ్ళకు చాలా చాలా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టే చాలా వరకు కూడా మొండి సమస్యలు వస్తున్నాయి పోతున్నాయి. ఎక్కడా కూడా ఆగల, వీళ్ళ లైఫ్ అనేది ఆగల, పారేటటువంటి నదిలాగా అలా సాగుతూనే ఉంటుందన్నమాట. నిజంగా ఎందుకంటే వీళ్ళ మంచితనమే వీళ్ళకు ప్లస్ పాయింట్ అనమాట. దైవానుగ్రహం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ఈ వృషభ రాశి వాళ్ళు కష్టపడేటటువంటి మనస్తత్వం అనేది కూడా చాలా చాలా ఎక్కువ. వృషభం అంటే ఏంటి? ఎద్దు చూడండి ఎంత కష్టపడిద్దో.
పగలల్లా కూడా దాని మీద ఎంత బరువులు పెట్టినా, ఎంతెంత బండ్లు పెట్టి వాళ్ళ దాని మీద బరువు పెట్టి చేస్తున్నా ఎంత చేస్తున్నా కూడా అదేంటంటే చాలా ఓర్పుగా ఎంత కష్టాన్నైనా కూడా భరించిద్దనమాట. ఆ కష్టపడేటటువంటి మనస్తత్వం అనేది ఈ వృషభ రాశి వాళ్ళల్లో కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళ జీవితంలో ఒక మంచి స్థాయిలోకి రావటం కోసము ఎంతైనా సరే కష్టపడటానికి ముందుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, ఆడవాళ్ళు ఇంటి పనుల్లో అవ్వచ్చు, బయట పనుల్లో అవ్వచ్చు, అలాగే మగవాళ్ళు బయట పనుల్లో అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే కష్టపడాలి, మేము జీవితంలో మంచిగా ఒక స్థాయిలోకి రావాలి, మా వల్ల నలుగురికి సహాయం అనేది అందాలి, మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఒక మంచి పట్టుదలతో ఉంటారనమాట ఈ రాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. గతంలో వీళ్ళు డబ్బు గురించి చాలా చాలా ఇబ్బందులు పడ్డారండి. ఎవరు నన్ను అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సహాయం దొరక్క అప్పుల సమస్యలతో ఆ అప్పుల గురించి మళ్ళీ వడ్డీలు కట్టుకోవటం, ఇట్లా కొంతమంది ఏంటంటే చాలా రకాలుగా నలిగినటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళకి ఏంటంటే డబ్బు విలువ, రూపాయి విలువ, కష్టం విలువ, ఇవన్నీ కూడా కన్నీటి విలువ అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళంత కష్టపడి పట్టుదలతో సంపాదించుకున్నారు. కాబట్టి ఆ సంపాదనకు ఆ దైవానుగ్రహం అనేది కూడా తోడయ్యి వీళ్ళు ఊహించిన డబ్బు అనేది జీవితంలో చూడబోతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత అనుకోని ఉండరు, మేము ఇంత డబ్బు చూస్తాము, మాకు ఇట్లా కూడా మా లైఫ్లో ఇలాంటి చేంజెస్ కూడా వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోని ఉండరు అనమాట. ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బును చూసి చాలా సంతోషపడటం అనేది జరిగిద్ది. ఇంకా ఏదన్నా మంచిగా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఒక భూముల రూపంలో కానీ, లేదా పొలాలు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా బంగారం అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా వాహన రూపంలో, ఇట్లా ఏదైనా సరే మంచిగా కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళకి భవిష్యత్తులో కూడా అంటే 7 తరాలకు కూడా సరిపడినటువంటి సంపద, ఆస్తి కూడా బాగా కలిసి వచ్చింది అనమాట. అలాగే మీకేంటంటే ఈ డబ్బుకు సంబంధించినటువంటి వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే చుట్టూతో ఉండేటటువంటి మనుషులు ఎప్పుడూ కూడా వీళ్ళకి అది ఇదని చెప్పేసేసి దిష్టులు అంటే ఎక్కువగా దిష్టి పెట్టడము, మీరు అంటే ఏదన్నా ఇంకా అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, మీకు అట్లా అంటే ఎవరైనా ఇది చేశారు, అది ఇదని చెప్పేసేసి నిందలు వేయటము, మనుషులదే ఉందండి 100 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ మాటల్లో అన్నిట్లో కూడా నిజాలు అనేవి ఏమాత్రం కూడా ఉండవు. ఎందుకంటే జనంలో ఇదివరకు రోజుల్లో మంచితనం ఉంది కానీ ఈ రోజుల్లో ఎవ్వరికి కూడా మంచితనం అనేది లేదు. కాబట్టి నిందలు అనేవి ఎక్కువగా ఉంటాయి, నరదిష్టి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకేంటంటే మానసికంగా సంతోషం అనేది ఉండదు. ఎంత డబ్బు వచ్చినప్పటికీ, ఎంత చేసినప్పటికీ అనారోగ్య సమస్యలు, మానసికంగా ధైర్యం లేకపోవటం, ఒక్కొక్కసారి అంతా ఇదైపోవటము, డేలా పడిపోవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అనంటే ఆ నరదిష్టి వల్ల మీలో ఆ మానసిక ధైర్యం అనేది కోల్పోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ నరదిష్టిని దృష్టిలో ఉంచుకోవాలి. దృష్టిలో ఉంచుకొని మీరేం చేస్తారంటే ఖచ్చితంగా దిష్టి నుంచి బయటపడటానికి కొన్ని సింపుల్గా పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మీరు ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా సరే చక్కగా దీపారాధన చేసుకోవాలి. ఇంట్లో దీపం వెలగటం వల్ల ఏంటంటే ఇంటి మీద ఉన్నటువంటి దిష్టి, మన మీద ఉన్నటువంటి దిష్టిలు, దోషాలు, ఈ మంది ఏడుపులన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. దైవానుగ్రహం అనేది మనకు ఉంటుంది. దీపం ఏంటంటే చీకటిని తరిమి కొట్టి మన జీవితంలోకి వెలుగుల్ని తీసుకురావటానికి, మనం ఇంకా అభివృద్ధిలోకి రావటానికి పనిచేస్తుంది. అట్లా దీపారాధన చేసినప్పుడు దీపంలో యాలుక్కాయ కూడా, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయ కూడా వేసుకోండి. మీకు ఇంకా ధనాకర్షణ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. చక్కగా అలా చేసేసుకోండి. అలాగే మీకున్నటువంటి దిష్టి పోవటానికి మీరేంటంటే కాస్త నిండు గ్లాస్తో నీళ్లు తీసుకొని దాంట్లో వచ్చేటప్పటికి కొంచెం రాళ్ళ ఉప్పు, అలాగే ఇవి ఆవాలు ఉంటాయి కదా, నల్ల ఆవాలు, అవి కూడా వేసేసి కాస్త మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండండి. సాయంత్రం సంధ్యా సమయంలో కనీసం వారంలో 2-3 సార్లు అయినా సరే ఇట్లా దిష్టి తీసేసుకోవటం వల్ల మీకు ఆ దిష్టి ప్రభావం నుంచి బయటపడి మీరు మానసికంగా సంతోషంగా, ధైర్యంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకు డబ్బు పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బు గురించి అయితే మాత్రం ఎటువంటి దిగులు లేదు. ఎన్ని ఇబ్బందులు అయితే చూసారో ఇప్పుడు ఆ ఇబ్బందుల నుంచి మీరు బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంది. చక్కగా మీరు చేయాలనుకున్న ప్రతి పని చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు, కానీ ఎవ్వరికి కూడా డబ్బు చేజారొద్దు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోండి. డబ్బు ఉన్నప్పుడు 100 రకాలుగా జనం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అది ఇది అని చెప్పేసి. మీకు ఎవరన్నా గతంలో సహాయం చేసిన వాళ్ళకు తప్పకుండా సహాయం చేయండి, కానీ ఎవ్వరికి వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు. ఎందుకు అనంటే
ఉన్నప్పుడు లెక్క లేకుండా మనం వేస్ట్ చేసుకోవటం వల్ల మళ్ళీ అదే జనానికి మాట్లాడుకునేటటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ కుటుంబ సభ్యులతో కూర్చొని చక్కగా వాటిని జాగ్రత్తగా చేసుకోండి. మీకేంటంటే వచ్చినప్పుడు కొంచెం వృధా ఖర్చులు అలాంటివి కూడా తగ్గించుకోండి. దానివల్ల మీరు చాలా వరకు సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే చక్కగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అలాగే మీకేంటంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం. అలాంటివి కూడా ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. మీరు కంగారు పడొద్దు. ప్రేమించుకునే వాళ్ళ మధ్య కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రేమికులు కూడా కలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవి సమస్యలు క్లియర్ చేసుకొని మీరు వివాహం చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ప్రేమికులకు మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరు ధైర్యంగా క్లియర్ చేసుకొని అంటే చెప్పటము అలా చేయటం వలన దోషాలను క్లియర్ చేసుకోవటం వల్ల మీరు కలిసేటటువంటి అవకాశం అనేది ఉంది. అంతేకాని మూర్ఖత్వంగా మొండిగా మాత్రం ఉండొద్దు. సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలిగిద్ది. వివాహం కాని వాళ్ళకు కూడా మంచిగా వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని కాస్త కూస్త ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ మీకేంటంటే ఇప్పుడు మీకు మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం కాబట్టి ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఊహించినట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ నరుల దిష్టికి మాత్రం కొంచెం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారు. మీరు ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకోవాలి. చక్కగా తినటము, సమయానికి నిద్రపోవటము, బండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవటము, ఏదన్నా 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డు కాడ ఏదన్నా కొంతమంది దిష్టి తీసేసుకొని నిమ్మకాయలు అవి పడేస్తూ ఉంటారు. అలాంటివి తొక్కకుండా ఉండటము, ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావటము, ఇలాంటివి కూడా చేయటం వల్ల మీ సమస్యలు అనేవి తగ్గుతాయి. అర్థమైంది కదా? ఈ 4 రోజులు వచ్చేటప్పటికి మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ఊహించిన దానికన్నా కూడా సంతోషంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ ఇవ్వండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.